ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం శంకుస్థాపనలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి కావాలన్నారు. ప్రాధాన్య క్రమంలో క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తి చేసేలా చర్యలుండాలని నిర్దేశించారు. ఎల్నినో పరిస్థితులపై ముందస్తు అంచనాలు సిద్ధం చేసుకుంటూ పంటలు వేసేలా రైతులను సమాయత్తం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పోలవరం సహా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. గతంలో ప్రకటించిన 25 ప్రాజెక్టులకు అదనంగా మరో 11 ప్రాజెక్టులను ఇరిగేషన్ క్యాలెండర్లో చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులకు కావలసిన భూసేకరణ, సివిల్ వర్క్స్కు నిధుల కొరత లేకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను సూచించారు. పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరంలో 88% సివిల్ వర్క్స్ పూర్తయ్యాయని తెలిపారు. భూసేకరణ 93%, నిర్వాసితుల తరలింపు 45% పూర్తయిందని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2 నాటికి డయాఫ్రమ్ వాల్ సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎర్తకం రాక్ఫిల్ డ్యాం గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు 2027 మార్చి 31 నాటికి పూర్తవుతాయని వివరించారు. పోలవరం కుడి కాలువను అనుసంధానించే ట్విన్ టన్నెల్స్ పనులు 85% పూర్తయ్యాయని తెలిపారు. ఎడమ కాలువ అప్రోచ్ ఛానల్, హెడ్ రెగ్యులేటర్, ఇరిగేషన్ టన్నెల్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రేపు భవిష్యత్తులో ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా ఈరోజు రివ్యూస్లో ఐడెంటిఫై చేసి ఆ యొక్క 36 ప్రాజెక్టులని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టులని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెల ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనే విషయాన్ని కూడా లక్ష్యాన్ని ఈ రోజు మాకు ఆయన నిర్దేశించడం జరిగింది. హంద్రీనీవా ఫేజ్ 1లో భాగంగా కాలువల వెడల్పు 92% పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. ఫేజ్ 2లో కుప్పం నుంచి పొంగనూరు కాలువల లైనింగ్ పనులు 85% చేసినట్లు వెల్లడించారు. మల్యాల లిఫ్ట్ నుంచి రాయలసీమ ప్రాంతానికి తొలిసారిగా 52 టీఎంసీల నీటిని తరలించామని చెప్పారు. మొత్తంగా 432 చెరువులు నింపామన్నారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 2123 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. పోలవరం పనుల పురోగతిపై ప్రతి నెలా సమీక్ష చేస్తానని సీఎం స్పష్టం చేశారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చెప్పిన సమయానికి పూర్తి చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ ఏడాది జులై నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువ నుంచి నీరివ్వాలని ఆదేశించారు. ఎడమ కాలువ ద్వారా పోలవరం జలాలను మేఘాద్రిగడ్డకు తీసుకెళ్లాక అక్కడి నుంచి వంశధార, నాగావళి, చంపావతి వరకు నీరు వెళ్లేలా చూడాలని నిర్దేశించారు. మేఘాద్రిగడ్డ నుంచి చంపావతి లింకుకు ఎంత వ్యయమవుతుందో అధ్యయనం చెయ్యాలన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా పోలవరం R&R వేగంగా పూర్తి కావాలన్నారు. పోలవరం స్పిల్వే దిగువన ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించి బెస్ట్ టూరిజం ప్రాంతంగా తయారు చేయాలని స్పష్టం చేశారు. జులై నాటికి వెలుగొండ మొదటి దశ పూర్తి కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. హెడ్ వర్క్స్, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, R&R ప్యాకేజీ, భూసేకరణ పనుల కోసం ఇంకా 2019 కోట్లు అవసరమన్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్, టీబీఎంను తొలగించి అడ్డంకులు లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ బ్యాలెన్స్ పనులు వేగంగా చేయాలని ఆదేశించారు. హంద్రీ నుంచి నీవా వరకు నీళ్లు తీసుకెళ్లేలా పనులు పూర్తి చేయాలన్నారు. నీళ్లు చూస్తే ప్రజల్లో ఓ నమ్మకం వస్తుందన్నారు. మైదుకూరు, మడకశిర వంటి చివరి ప్రాంతాలకు నీరు వెళ్లాలని స్పష్టం చేశారు. కళ్యాణి డ్యాం, నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా మూలపల్లి చెరువుకు నీరిచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల కాలువ పనులు వచ్చే ఏడాది జులైకి పూర్తి కావాలని సీఎం గడువు నిర్దేశించారు. వరకెపూడిసెలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన ఇంపాక్ట్ స్టడీ చేయాలన్నారు. అంతర్రాష్ట్ర సమస్యలు లేకుండా ప్రాజెక్టులు పూర్తి చేసుకుందామన్నారు. నల్లమల సాగర్ విషయమై కేంద్రంతో మాట్లాడదామన్నారు. గోదావరి, కావేరీ అనుసంధానంపైన కేంద్రంతో సంప్రదింపులు జరుపుదామన్నారు. నెల్లూరు జిల్లా సాగుతీరును మార్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈసారి వర్షపాతం -3% ఉందన్నారు. నీటి నిల్వలు 9.49 మీటర్లుగా ఉన్నాయని, ఇది గత ఏడాదితో పోలిస్తే 0.5 మీటర్లు తక్కువని గుర్తు చేశారు. ప్రస్తుత నీటి వనరుల్ని నింపేలా స్ట్రక్చర్ల నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. నీటి భద్రతపై విస్తృతంగా ప్రచారం చెయ్యాలన్నారు. జలధార, జలహారతి కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం సుమారు 17,000 కోట్ల వ్యవసాయ విద్యుత్ ఖర్చులు భరిస్తున్నామని సీఎం తెలిపారు. భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్ వినియోగం తగ్గుతుందని, తద్వారా ప్రభుత్వంపై విద్యుత్ భారం కూడా తగ్గుతుందని సీఎం అన్నారు.